హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బియ్యపు రవ్వతోటి చేసిన ఉప్పుడు పిండిని చూపిస్తున్నానండి. కేవలం 10 నిమిషాల్లో ఈ ఉప్పుడు పిండిని తయారు చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్గా అయినా డిన్నర్గా అయినా తినచ్చండి. వారాలప్పుడు ఎక్కువగా చేస్తూ ఉంటారు. నేను కుక్కర్లో కాకుండా విడిగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. పెసరపప్పు వేసి చేస్తాం కాబట్టి కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి ఈ ఉప్పుడు పిండిలోకి కారం కారంగా ఆవకాయ కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి. ముందుగా నేను ఇక్కడ లలిత బ్రాండ్ బియ్యపు రవ్వని తీసుకుంటున్నానండి. ఈ రవ్వ సన్నంగా ఉంటుంది, చాలా త్వరగా ఉడుకుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఒక గ్లాస్ తోటి కొలిచి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక గ్లాసు రవ్వని ఈ విధంగా కొలుచుకుని పక్కకు తీసుకోవాలి. ఒక బౌల్ పెట్టుకుని అందులోకి మనం ఏ గ్లాస్ తోటి అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి పావు గ్లాసు పెసరపప్పుని తీసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడిగి తగినంత వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఉప్పుడు పిండిలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగుని తీసుకుంటే చాలా బాగుంటుందండి తినేటప్పుడు. ఇప్పుడు స్టవ్ మీద దలసరిగా ఉండే గిన్నె పెట్టుకుని అందులోకి తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని రెండిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, 4 రెమ్మల కరివేపాకు వేసుకుని అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా వేగిన తర్వాత ఏ గ్లాస్ తోటి అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి 2.5 గ్లాసుల వాటర్ని తీసుకోవాలండి. కుక్కర్లో అయితే 2 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్ లేకుండా వేసుకోవాలండి. పెసరపప్పుని నానబెట్టుకుని వేసుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుందండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలండి. వాటర్ ఇలా మరుగుతూ ఉండగా బియ్యపు రవ్వని వేసుకుని గరిటితోటి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ఉప్పుడు పిండినే బియ్యపు రవ్వ ఉప్మా అని కూడా అంటారండి, లేదంటే కమ్మటి పిండి అని కూడా అంటారు. మన ఛానల్లో ఈ బియ్యపు రవ్వతోటి చేసిన పిండి పులిహోర ఇంకా మామిడికాయ పులిహోర రెసిపీ కూడా ఉందండి. ఒకసారి ఎండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఇలా గిన్నె మీద ఒక కంచం తీసుకుని అందులోకి కొద్దిగా వాటర్ వేసుకుని ఆవిరి మీద ఉడికించుకుంటే గిన్నెలో పిండి అనేది అడుగంటకుండా చాలా చక్కగా ఉడుకుతుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇలా ఉడికిన రవ్వని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పైన ఆవిరి కంచం పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే ఆ ఆవిరికి మరికొంచెం మగ్గుతుందండి. వేడి వేడిగా ఆవకాయ కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇందులోనే కొంతమంది పుట్నాల పప్పు పొడితోటి కూడా తింటారు, అలా కూడా బాగుంటుంది. కొబ్బరి చట్నీతో గాని సాంబార్తో గాని ఎలాగైనా తినచ్చు. మొదట ఆవకాయతోటి కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇందులో పెరుగు లేదంటే మజ్జిగతోటైనా తినచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ వీడియో నోటిఫికేషన్ ఆన్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి. ఎండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.